కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి తిరోగమనం దిశలో పయనిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కట్టాల్ మండలం కేంద్రంలో ఆయన పర్యటించారు. హెచ్సీఈలో వన్యప్రాణులు రోధిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర జీడీపీ పెంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గుండాయిజాన్ని పెంచుతున్నాడని, రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని విమర్శించారు. మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినం మనం. ఏడాదిని అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం. చెప్పిండు 15 ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని. కానీ ఇవాళ రుణమాఫీ అయిందా? ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వెళ్ళొచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధు ఎగ్గొట్టినావు, పావుల మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే, ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడింది అనుకో, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ.